అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా, బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. ఈ మార్చి నెల మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుందో చూద్దాం. చూడమ్మా, మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, మార్చి నెల మేషరాశి వాళ్ళ జాతకాలు ఎలాగుంది, ఎలా లేదు, నమ్ముకున్న పనులు, అనుకున్న పనులు శుభాలు కావాలి. ఈ మార్చి నెల మేషరాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నదంటే కానీ ఏ పని చేసినా కానీ తొందరపాటు ఎక్కువ పని చేస్తారు. తమకు మనసులో ఒక పని పెట్టుకొని బయట ఒక పని చేస్తారు, కానీ ఆలోచనతోనే పని చేస్తారు. కానీ కోపాలు, ఆవేశాలు కానీ గుణం వచ్చిందంటే 10 మందికి సమానంగా అన్నం పెడతారు, 10 మందితోనే కలిసిమెలిసిగా ఉంటారు. తమ మనసుల మాట మర్చిపోయినారంటే నమ్మక ద్రోహి చేసిన వాళ్ళకు ఇంక వెనక తిరిగి చూడరు. కానీ మంచి వాళ్ళతో మంచి చేస్తారు, చెడు వాళ్ళతో చెడు సాహసం చేస్తారు. కానీ రాశి ఉన్న వాళ్ళకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో ఈ నెల అంతగా బాగులేదు, అంతగా నష్టం లేదు, సమానంగా నడుస్తుంది. కానీ కొంత వ్యాపార విషయంలో, తమ కొత్తగా పని పెట్టుకున్న వాళ్ళ విషయంలో, తమ చేద్దామన్న పనిలో కొంచెం శాంతి, కొంచెం ఓపిక పడితే ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో బాగుంటుంది, ప్రతి ఒక్క పనిలో శుభం జరుగుతుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఒక దేవుని పూజ పాటిస్తే వీళ్ళకు చేసే పనిలో, అనుకున్న పనిలో శుభాలు ఉంటాయి. ఇంకా ముందుకు ఏ పని చేసినా కూడా తమ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా, ఇంకా పెళ్ళి పేరెంట విషయంలో కూడా వాళ్ళకు కొంత కలిసి వస్తుంది. తమకు ఇంటి మీద కొన్ని ఉన్న దోషాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు స్త్రీలకు కూడా చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, వాళ్ళ ఉద్యోగం వస్తువులో కూడా అంతగా సమానంగా భాగ్యం ఉంది. ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా వాళ్ళకు కలిసి వస్తుంది. కానీ పురుషుల కన్నా స్త్రీలకు చాలా బాగుంది. అది కూడా కొంత ఒక ఏజ్ ప్రకారంగా నడుస్తుంది. ఒక 50 లోపట్నే ఉన్న వాళ్ళకు ఏ పని చేసినా జయం ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా అద్భుతాలు జరుగుతాయి. ముందుకు చేసే పని, అనుకున్న పని కూడా సవ్యంగా ముందుకు సాగుతుంది. ఇంకా ముందుకు ఎట్లా ఉన్నదంటే ఈ సంవత్సరం లోపల, ఈ నెల లోపల వాళ్ళకు కొన్ని అడ్డంకులు, లేనిపోని చిక్కులు, లేనిపోని సమస్యలు కూడా ఎదురొస్తాయి. తమ నమ్ముకున్న వాళ్ళతో, అనుకున్న వాళ్ళతో విరోధాలు ఎదురొస్తాయి. ఈ నెల లోపల మీరు కొంత జాగ్రత్తగా ఉంటే మీకు ఎక్కడ పోయినా కూడా భాగ్యం ఉంది. ఈ మేషరాశి ఉన్న వాళ్ళ జాతకంలో 5వ తారీఖు నుంచి మీరు కొత్త పనులు ఏది మొదలు పెట్టినా కూడా అది శుభాలు జరుగుతాయి. అంటే కొత్త వ్యాపారం కానీ, కొత్త ఉద్యోగం కానీ, ఏదైనా పని కానీ, ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఇంకా అక్కడ మన వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా, ఇంకా మన కుటుంబ సభ్యులతో ఉన్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో కొంత ఆచి చూసి చేసుకుంటూ వెళ్తే మీకు ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో భాగ్యం జరుగుతుంది. ఇంకా ఇది మీదకి ఏముందంటే తమ సంతాన విషయంలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యం కొంత బాగుపడుతున్న వాళ్ళు, ఇంకా ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కూడా ఒక దేవుడికి మొక్కుపడి వాళ్ళ సొంతంగా ఇంట్లో ఒక పూజ అలాంటిది చేయాలి. కానీ ఒక 5 వారాల పూజ నిశ్చితంగా చేసి ఈ రాశి మీద ప్రతి ఒక్క పని చేసినా, ప్రతి ఒక్క పని మీద వెళ్ళినా అది మీకు జయం ఉంటుంది, కానీ ఓటమి అయితే ఉండదు. కానీ ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా ఓపిక మించి పనిపై చేయాలి. కానీ బరాబర్ ఏ పని చేసినా వెనక ముందు ఆలోచించుకొని ఆ చేస్తే భాగ్యం అవుతుందా లేదా, ముందుకు లాభమా నష్టమా అని ఆలోచించుకొని మీరు పనులు చేసుకుంటే అది మీకు సౌభాగ్యంగా ఉంటుంది. కానీ ఇంకా ముగ్గురితోని పనులు కానీ, ఇలాంటి ముగ్గురితోని సహవాసాలు లాంటిది కూడా చేయకూడదు. ఆ చేసే వాళ్ళకి మంచిది అవుతుంది, మీకు మాత్రం ఖర్చులు, సమస్యలు మొదలవుతాయి. ఇద్దరితోనే చేసుకుంటూ వెళ్తే మీ పనుల మాత్రం ఏ హాని ఉండదు. ఈ ముగ్గురితో చేసే వాళ్ళకు కొన్ని వ్యాపార విషయంలో కానీ, ఇంకా ఉద్యోగం లాంటి విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో డబ్బు మీద ముడిపడతారు. ఇది ముగ్గురు చేసే వాళ్ళకు. ఇది స్త్రీలు ఉన్నా కానీ, పురుషులు ఉన్నా,
ఇంకా చదువులో సాహసం ఫ్రెండ్షిప్లో ఉన్నా కూడా ఎలాంటిది దోస్తానం చేసినా కూడా ఇది ఒక ముగ్గురితో ఇంపార్టెంట్గా ఎక్కువ చేయకూడదు. చేస్తే ఒక నలుగురు కానీ ఐదుగురు చేస్తే అది భాగ్యరేఖ జరుగుతుంది. తమ రాశి మీద గ్రహాలు చెక్కులు కూడా తమ మీదికి దాటిపోయాయి. ఇంకా ముందుకు 5వ తారీఖు నుంచి తమరికి ఏది అనుకున్నా కూడా అది సవ్యంగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉంది. ఈ మేషరాశి ఈ మార్చి నెల మాత్రం కొంచెం ఓపిక పట్టి మీరు పనులు చేస్తే అందరికీ శుభాలు ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విద్య అంటే చదువుకున్న వాళ్ళలో ఉద్యోగం విషయంలో ఇంకా తమ చేసే వృత్తిలో ఇంకా కుటుంబ విషయాల్లో భార్య భర్తల్లో కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళతో ఇంకా సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వాళ్ళతో కూడా ఇది ఒక 5వ తారీఖు నుంచి తమ అనుకున్న పనులు తమ నమ్ముకున్న పనులు అది సవ్యంగా ముందుకు సాగుతాయి. తమ చేసే పనులు కూడా అనుకున్న పనులు కూడా ముందుకు నమ్ముకున్నట్టు జరుగుతాయి. కొంచెం శాంతి ఓపిక పడితే అది మీకు చాలా మంచిగా అవుతుంది. ఎక్కడ పోయినా కూడా మీకు సౌభాగ్యం మీ చేతికి తక్కుతుంది. కొంచెం జాగ్రత్తగా పాటించుకొని చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది. పిల్ల పాపలతో పెద్ద విషయం పెద్ద వాళ్ళతో చిన్న వాళ్ళతో కొత్తగా మనకు వ్యాపారం పెడుతున్న వల్ల కూడా ఇది ఒక 5వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. మీకు శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.